మీరు డాక్టర్ జయపాల్ గారితో మాట్లాడండి. ఇంకొక రోజు గడువు కావాలని అడగండి. అన్షు బోన్ మ్యారో గురించి ఈరోజు సాయంత్రం నేను ఆర్తితో మాట్లాడతాను. అలాగే తనను ఒప్పిస్తాను కూడా. కానీ మీరు డాక్టర్ జయపాల్ గారికి చెప్పండి, ఏదైనా చేసి నా బిడ్డ నొప్పిని తగ్గించమని చెప్పండి. వాడు అలా క్షణక్షణం బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. వెళ్దానన్నా. అక్క, ఇదిగో నీ నెక్లెస్. నా చేతులకి పిండి అంటుకుంది. నువ్వే తీసుకువెళ్ళి నా రూమ్లో పెట్టేసేయ్. అలాగే. ఒక నిమిషం ఆగు. ఇదైతే కొత్త దానిలాగా ఉంది. ఇప్పుడే షాప్ నుంచి కొనుక్కొని వచ్చినట్టుగా ఉంది. అంటే అక్క, అది నువ్వు ఆ రోజు పాలిషింగ్ చేయించాలి అన్నావు కదా. నిన్న నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నా జ్యువెలరీ పాలిషింగ్ చేయించుకున్నాను. వాటితో పాటు ఈ నెక్లెస్ కూడా చేయించాను. ఒప్పుకోవాల్సిందే ప్రణతి. చాలా బాగా పాలిష్ చేశాడు. ఇది పాతదంటే ఎవ్వరూ ఒప్పుకోరు. సరే, అయితే మీ మమ్మీని అడిగి ఆ జ్యువెలరీ షాప్ నెంబర్ తీసుకో. నెక్స్ట్ టైం అక్కడే పాలిష్ చేద్దాం. సరే అక్క. అన్నట్టు ప్రణతి, వెళ్తూ వెళ్తూ యశ్వంత్కి ఒకసారి గుర్తు చేయవా? ఇంటికి వచ్చేటప్పుడు ఆర్తి రిపోర్ట్స్ కూడా తీసుకురమ్మని. అక్క, ఇందాక నేను ఇక్కడికి వస్తున్నప్పుడు బావగారు బయటికి వెళ్ళడం చూశాను. బహుశా ఆ పని మీదే వెళ్ళుంటారు. సర్లే, దీన్ని పెట్టేసే. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆర్తి గారి రిపోర్ట్స్ కావాలి. సరే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొస్తాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మనం ఇంతకుముందు ఒకసారి కలిసాం, గుర్తుందా? లలిత్పూర్లో మెడికల్ షాప్ దగ్గర. హాయ్. నేను మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? ఏమైంది? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? మీరు ఎందుకో నీరసంగా కనిపిస్తున్నారు. లేదు, అలాంటి నేను బానే ఉన్నాను. కొంచెం జ్వరంగా ఉండి నీరసంగా కనిపిస్తున్నాను అంతే. అన్నట్టు మీ భార్యకి ఇప్పుడు ఎలా ఉంది? తను బాగున్నారా? ఏమైంది? ఆవిడ బాగానే ఉన్నారు కదా? అవును, ఇప్పుడు అంతా బాగానే ఉంది. మీరు చెప్పండి, మనం లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు మీ భార్యని అలాగే మీ బాబుని వెతుకుతున్నారు కదా, మీకు దొరికారా? అవునండి, ఒక మంచి వ్యక్తి దయ వల్ల మేమిద్దరం మళ్ళీ కలిసాం. ఒక అపరిచితుడి వల్ల నా జీవితంలోని అతిపెద్ద సమస్య దూరం అయిపోయింది. మా ఇద్దరి మధ్య అంతా సర్దుకుంది. ఏ అపార్థాలైతే ఉన్నాయో అవన్నీ దూరం అయిపోయాయి. ఇప్పుడు నేను ఆ దేవుణ్ణి ప్రార్థించేది అతను ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి అని. ఆ వ్యక్తి వల్లనే నా సంతోషం నాకు దక్కింది. నేను కూడా ప్రయత్నిస్తాను.
మీకు ఆర్తికి మధ్య ఉన్న సంతోషాల్ని ఎన్నటికీ దూరం కానివ్వకుండా, అలాగే నా కారణంగా మీ బంధానికి ఎలాంటి అవాంతరం రానివ్వను. ఏమైందండి? ఏంటి ఆలోచిస్తున్నారు? లేదు, ఏం లేదు. మీ భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? మీకెలా తెలుసు ఆర్తి గారి ఆరోగ్యం బాగాలేదని? అది అంటే అది మీ చేతిలో ఈ ఫైల్ చూశాను, అందుకే అలా అడిగాను అంతే. ఓ అలాగా. అంటే తను బాగానే ఉంది, కానీ తన ప్రెగ్నెన్సీలో కొంచెం కాంప్లికేషన్ ఉంది. ఆర్తి గారిని అసలు స్ట్రెస్ అవ్వనివ్వద్దని డాక్టర్ గారు చెప్పారు. తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నారు. అంతే, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. తనని ఎప్పుడు సంతోషంగా ఎలా ఉంచాలి అని. నేను తనకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నాకు అర్థం కావట్లేదు తనకి ఏం సర్ప్రైజ్ ఇవ్వాలి. నాకు తన ఫ్రెండ్స్ కూడా ఎవరు తెలియదు. వాళ్ళ ద్వారా నేనేమన్నా ఐడియాస్ తీసుకోవడానికి. చూడండి, ఒకవేళ మీరు అపార్థం చేసుకును అంటే నేను మీకు ఒక సజెషన్ ఇవ్వనా? అఫ్కోర్స్ ష్యూర్, కానీ మీరు సజెస్ట్ చేసిన గిఫ్ట్ ఆర్తి గారికి నచ్చుతుందని గ్యారంటీ ఏంటి? లేదు, మీరు దాని గురించి అస్సలు వరి అవ్వకండి. అదంతా నాకు వదిలేయండి. నా ఉద్దేశం, నాకు పూర్తి నమ్మకం ఉంది మీ భార్యకి తప్పకుండా నచ్చుతుంది అని. ఒకవేళ అది నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి, సరేనా? ఇది నా ఫోన్ రింగ్ టోన్. నా ఫోన్ ఎక్కడ పెట్టేశాను? అదిగో అక్కడుంది. ఓ, ఈ మధ్య నువ్వు ఏ వస్తువుని గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. ఆర్తి గారు, 8 o'clock కల్లా బ్లూ ఫాక్స్ హోటల్ దగ్గరకు వచ్చేయండి. ఇంకో మాట, ఒక్కళ్ళే రండి. యశ్వంత్ గారు ఒంటరిగా రమ్మని ఎందుకు చెప్పారు? ఎప్పుడు మేము పిల్లలతో కలిసే కదా వెళ్తాం. మరి ఈరోజు ఏమైంది సడన్ గా? ఆయన్నే అడుగుతాను. ఆర్తి గారి ఫోన్ అంటే తను నా మెసేజ్ చదివేసి ఉంటుంది. ఆలోచిస్తోందనుకుంటా నేను తనని ఒంటరిగా ఎందుకు రమ్మన్నాను అని. కానీ తనకి నేనేం చెప్పాలి? అది సర్ప్రైజ్ అనా? యశ్వర్మా సర్ప్రైజ్ ఇవ్వడం? నాకు తెలుసు మీరు మళ్ళీ కాల్ చేస్తారని. ఫోన్ ఎందుకు కట్ చేశారు? బహుశా ఏదైనా మీటింగ్లో ఉన్నారేమో. కూరగాయలు తరగడం అయిపోతే నాకు ఇచ్చేసేయ్, నేను ఉడకబెట్టేస్తాను. హలో హలో మేడం, ఏం ఆలోచిస్తున్నావు? అది యశ్వంత్ గారు ఏదో మెసేజ్ ఇచ్చారు. నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా మెసేజ్ ఇచ్చారో ఏంటో. మీరు ఒకసారి చదవండి. ఏమైందక్క? అయితే నాకేం అర్థం కావట్లేదు. అసలు యశ్వంత్ గారు ఈ మెసేజ్ నాకు ఎందుకు పంపించారు? నువ్వు చూడటానికి తెలివిగా కనిపిస్తావు, కానీ నువ్వు పెద్ద జీరోవి. అంటే
నాకొక విషయం చెప్పు, ఏ భర్త అయినా తన భార్యని ఒంటరిగా రమ్మని ఎందుకు పిలుస్తాడు? నేను చెప్తాను విను. మొద్దు తను నిన్ను డేట్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. డేట్? అది యశ్వంత్ గారు, అది కూడా నన్ను. ఊరుకో అక్క, అలాంటిదేం లేదులే. పందెం కడతావా? సరే పందెం. అయితే ఒకవేళ నేను గెలిస్తే మీరు ప్రత్యేకంగా నా కోసమే మీ స్పెషల్ డిష్ క్యారెట్ హల్వా చేసి పెట్టాలి. ఓకే, తప్పకుండా. ఒకవేళ నేను గెలిస్తే నాకేమిస్తావు? గెలిస్తే నేను మిమ్మల్ని బాగానే డేట్కి పంపిస్తాను. సర్లే గాని నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. ఎంత అందంగా రెడీ అవ్వాలంటే మా మరిది గారు నిన్ను చూపు తిప్పుకోకుండా చూడాలి. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు, ఈ పనులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అక్క, నువ్వు ఇలా చెప్తే వినవు. అక్క వెళ్ళు, అక్క, నా మాట విను. వెళ్ళు. అక్క, అక్క ప్లీజ్. హారతి ఇంకా రాలేదేంటి? ఆర్తి అయి ఉంటుంది. ఆర్తి, ఇంత లేట్ చేసేవేంటమ్మా? నీకోసం ఇక నా వల్ల కాదు. హారతి ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? ఫోన్ చేసి చూస్తాను. అమ్మా, అయ్యో నేనైతే మర్చిపోయానే. అమ్మకు వస్తానని చెప్పానుగా సాయంత్రం. అయ్యో అమ్మా, ఐమ్ సారీ. హారతి, ఎక్కడున్నావు నువ్వు? ఇంతవరకు రాలేదేంటి? అమ్మా, అందుకేగా నేను చెప్తున్నాను సారీ అని. నేను మర్చిపోయాను. ఇవాళ మన ఇంటికి వస్తాను మిమ్మల్ని కలవడానికని. ఐఎమ్ సారీ అమ్మా. హారతి, నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, నువ్వేమో మర్చిపోయానని చెప్తున్నావా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే సడన్ గా యశ్వంత్ గారు నాకు మెసేజ్ ఇచ్చారు, అర్జెంట్ గా నన్ను కలవాలి అని. ఆ హడావులో నేను బయలుదేరిపోయాను. అందుకే అమ్మా మన విషయాన్ని అసలు మర్చిపోయాను. కానీ రేపు నేను ఖచ్చితంగా వస్తానమ్మా కలవడానికి. ఐఎమ్ సారీ అమ్మా. హారతి, కానీ నీతో ఒక నేను యశ్వంత్ గారు చెప్పిన ప్లేస్కి వచ్చేసానమ్మా. నేను తర్వాత మాట్లాడతాను మీతో. ఇన్ఫాక్ట్ నేను రేపు వస్తానుగా మన ఇంటికి. బాయ్ బాయ్ బాయ్. బాబు, ఇక్కడ లెఫ్ట్ లో ఆపేసాయి. ఎందుకలా డల్ అయిపోయావమ్మా? ఈరోజు ఆర్తి జీవితంలో ఎన్నో సంతోషాలు రాబోతున్నాయి. తన భర్తతో తను బయటికి వెళ్తోంది. యశ్వంత్ గారు,
యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు నన్ను ఇక్కడికేగా రమ్మన్నారు. మరి ఎక్కడా కనిపించట్లేదేంటి? బహుశా నేనే పొరపాటు పడ్డానేమో. पुनर्विवाह